బర్త్డేకి ఏమేమి చేయమంటావు? బొబ్బట్లు, బూరెలు, గులాబ్ జామ్, కాజు కత్లీ, పులసన్నం, కర్డ్ రైస్. విన్నారు కదండి, అదన్నమాట సంగతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెనడాలో తెలుగు ఆడపడుచు. ఏం లేదండి, మా వాడిది డిసెంబర్ నెలలో పుట్టినరోజు వస్తుందన్నమాట. సో బర్త్డే కోసం ఏమేమి చేయమంటావని అడిగితే మనకి ఇష్టమైన స్వీట్స్ అనే చెప్పాడు. గులాబ్ జామున్, కాజు కత్లీ, బొబ్బట్లు, పూర్ణం బూరెలు, ఇంకా పులసన్నం, దద్దోజనం ఇవి అడిగాడు. అన్నీ ఒక్కరోజు నేను చేయలేను, చేసినా పిల్లాడు తినలేడని చెప్పేసి నేను రోజు ఒక ఐటెం చేశాను. అవే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ గులాబ్ జామున్తో స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి కాజు కత్లీ చేశాను. తర్వాత వచ్చేసి బొబ్బట్లు చేశాను, నేతి బొబ్బట్లు. ఈ బొబ్బట్ల కోసం స్టఫింగ్ వచ్చేసి శనగపప్పు బెల్లంతో చేసిన పూర్ణం అండి. సో నేను ఇదే పూర్ణంని రెఫ్రిజిరేటర్ చేశాను, కొంచెం ఎత్తిపెట్టాను అనమాట. వీడు బర్త్డే రోజు పూర్ణం బూరెలు చేద్దామని చెప్పి. బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది, అందుకని మా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేదానికని గుడీ బ్యాగ్స్ రెడీ చేసి పెట్టేస్తున్నాడు. సో గుడీ బ్యాగ్స్ రెడీ. ఫైనల్గా బర్త్డే వచ్చేసిందండి. బర్త్డే రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు. తర్వాత తను అడిగిన గిఫ్ట్స్ 2 అనమాట. యారో అండ్ బో సెట్, తర్వాత ఈ లైటింగ్ స్వాడ్. యారో అండ్ బో కన్నా ఈ లైటింగ్ స్వాడ్ చాలా బాగా నచ్చింది మా వాడికి. 30 or 32 కలర్స్ చేంజ్ అవుతుంది అనమాట. అలానే సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మ్యూజిక్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో వాడికి లైటింగ్ ఈ స్వాడ్ చాలా బాగా నచ్చింది. బర్త్డే రోజు ఉదయాన్నే వచ్చేసి శనగపప్పు, సగ్గుబియ్యం వేసి బెల్లంతో పాయసం చేశాను. పాయసం కూడా చాలా ఇష్టం మా వాడికి. తర్వాత మధ్యాహ్నం లంచ్కి నేను పూర్ణం ఎత్తి పెట్టాను కదా, ఆ పూర్ణంతోనే బూరెలు వేశాను. తర్వాత మా వాడు అడిగినట్లుగా పులసన్నం కలిపి తర్వాత దద్దోజనం కూడా చేశాను. కొంచెం ఆలుగడ్డ తాలింపు చేశాను. ఈవినింగ్ వచ్చేసి కేక్ కట్ చేశాడు. మా బాబుకున్న ఈ చిట్టి కోరికల్ని తీరుస్తూ ఈ సంవత్సరం బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడాలో తెలుగు ఆడపడుచు. థ్యాంక్ యూ.